హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు జనవరి 10 అంటే ఈ రోజు నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మనమైతే తెలుసుకుందాం. చాలా మూవీస్ తెలుగులోకి డబ్ అయితే చేశారు. తెలుగు మూవీసే కాదు, వేరే లాంగ్వేజ్ కూడా తెలుగులోకి డబ్ అయితే అయ్యాయి. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది వీలైతే ఈ వీడియో చివరి వరకు చూస్తే కనుక ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకుంటారు. అలాగే ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ మీరు చూడాలి అని అనుకుంటే టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీకు నచ్చిన మూవీస్ అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఇంకా బెటర్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నంబర్ 1 తెలుగు మూవీ అయిన హైడ్ అండ్ సిక్. ఈ మూవీ సెప్టెంబర్ 16న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జాన్ 10 అంటే ఈ రోజు నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్. ఎక్కువగా ఆడియన్స్ థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీ చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో వారు మాత్రం ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 2 రామ్ చరణ్ గారి లేటెస్ట్ మూవీ అయిన గేమ్ చేంజర్. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జాన్ 10 అంటే ఈ రోజు నుంచే థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఎవరైతే చూడలేదో ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీ రైట్స్ చూసుకుంటే భయ్య ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. ఈ మూవీ అయితే నాకు తెలిసి ఫిబ్రవరిలో ఓటీటీలోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వీలైతే కనుక ఒకసారి ఈ మూవీ థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 3 తెలుగు మూవీ అయిన బచ్చల మల్లి. ఈ మూవీ డిసెంబర్ 20న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జాన్ 10 అంటే ఈ రోజు నుంచే ఒక దాంట్లోనేమో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది, మరో పక్కన చూసుకుంటే ఈటీవీ విన్లో ఒకేసారి 2 ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ మూవీ. మీకు దేంట్లో అయితే సబ్స్క్రిప్షన్ ఉందో వాళ్ళకెళ్ళి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. లేకపోతే ఈ మూవీ ఎక్కడ చూడాలో మీకైతే తెలిసే ఐడియా అయితే ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఒక పక్క బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది, మరో పక్క యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. సో ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. అల్లరి నరేష్ గారి కోసమైనా ఒకసారి ఈ మూవీ మనం చూడొచ్చు. నంబర్ 4 మలయాళం మూవీ అయిన సోగ్స్ మదర్షిని. ఈ మూవీ నవంబర్ 22న ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. మరలా రీసెంట్గా డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది, ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే. మలయాళం లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి, అలాగే ఓటీటీలో కూడా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి ఈ మూవీకి తెలుగు ఆడియో అలాగే రిమైనింగ్ ఇంకొక 3 ఆడియోని యాడ్ చేసి జనవరి 11 అంటే రేపటి నుంచి డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేయడానికి రెడీగా అయితే ఉన్నారు. ఈ మూవీ కామెడీ అండ్ డ్రామా. కామెడీ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి జనవరి 11కి. ఎందుకంటే ప్రతి ఒక్క లాంగ్వేజ్లో అంటే ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది, అలాగే తెలుగు ఆడియన్స్ కూడా నచ్చింది కాబట్టి ప్రతి ఒక్క లాంగ్వేజ్లో కూడా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. నంబర్ 5 హాలీవుడ్ వెబ్ సిరీస్ అయిన అమెరికన్ ప్రీమివల్. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చూసుకుంటే జాన్ 9 అంటే నిన్నటి నుంచి నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒక్కటే. ఎక్కువగా డ్రామా స్టోరీస్ అలాగే ఎక్కువగా హాలీవుడ్ వెబ్ సిరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ వెబ్ సిరీస్ మిస్ అవ్వకుండా ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 1 అవర్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 6 తెలుగు మూవీ అయిన బ్రేక్అవుట్. ఈ మూవీ డైరెక్ట్గా ఈటీవీ విన్లో జాన్ 9 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ నేను ఆల్రెడీ అయితే చూశాను భయ్య, 1 టైం వాచ్. కాకపోతే కొన్ని సీన్స్ మాత్రం చాలా వరకు మీకైతే నచ్చుతాయి. ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అలాగే ఈటీవీ విన్లో మీకు సబ్స్క్రిప్షన్ లేకపోతే కనుక ఇంకొక వెబ్సైట్లో కూడా ఈ మూవీ అవైలబుల్గానే ఉంది, అక్కడికి వెళ్ళైనా కానివ్వండి ఈ మూవీ చూడడానికి అయితే ఒకసారి ట్రై చేయండి. నంబర్ 7 తెలుగు మూవీ అయిన నీలిమేఘ శ్యామ. ఈ మూవీ ఆగస్టు 30న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జాన్ 9 అంటే నిన్నటి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ నేను లాస్ట్ వీడియో అంటే బెస్ట్ మూవీస్లో రికమెండ్ అయితే చేశాను. ఈ మూవీ ఒకసారి ఫ్రీగా ఉంటే కనుక ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి భయ్య. చాలా సీన్స్ అయితే మీకు నచ్చుతాయి. అంతేకాకుండా లవ్ అండ్ రొమాంటిక్ అలాగే ఎక్కువగా కామెడీ మూవీస్ ఇష్టపడే వారికి మాత్రం ఈ మూవీ పక్క నచ్చుతుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది నిన్నటి నుంచి. ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. లవ్ బర్డ్స్కి మాత్రం చాలా వరకు ఈ మూవీ నచ్చుతుంది. నంబర్ 8 హాలీవుడ్ వెబ్ సిరీస్ అయిన ది పిట్.
ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చూసుకుంటే జాన్ 10th అంటే ఈ రోజు నుంచే జియో సినిమాల్లో 5 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 15 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 40 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ డ్రామా అండ్ కామెడీ వెబ్ సిరీస్ ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఈ వెబ్ సిరీస్ చాలా వరకు అయితే మెడికల్ మీద అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఎవరైనా డాక్టర్స్ అండ్ ఇంకేమైనా కేటగిరీస్ వాళ్ళు అంటే హాస్పిటల్లో వర్క్ చేసేవారు ఎవరైనా ఉంటే ఈ వెబ్ సిరీస్ మాత్రం చాలా వరకు మీకు కనెక్ట్ అయితే అవుతుంది. ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ వెబ్ సిరీస్ చూడడానికి ట్రై చేయండి. జియో సినిమాల్లో తెలుగులోనే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 9 తమిళ్ మూవీ అయిన మిస్ యూ. ఈ మూవీ December 15th థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. 2 లాంగ్వేజ్లో, ఒకటి వచ్చేసి తమిళ్, మరొకటి వచ్చేసి తెలుగు. 2 లాంగ్వేజ్లో మాత్రం యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీలో సిద్ధార్థ్ గారు అయితే హీరోగా నటించడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జాన్ 10th అంటే ఈ రోజు నుంచే ప్రైమ్ వీడియోలో 2 లాంగ్వేజ్ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ థియేటర్లో యావరేజ్ టాక్ తెచ్చుకుంది కాబట్టి చూడాలన్నా చూడకూడదా అన్నది మీరు డిసిషన్ అయితే తీసుకొని ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. లేకపోతే అవాయిడ్ అయితే చేయడం చాలా బెటర్. నంబర్ 10 హాలీవుడ్ మూవీ అయిన ది విచ్ రివెంజ్. ఈ మూవీ August 22 అంటే లాస్ట్ ఇయర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జాన్ 10th అంటే ఈ రోజు నుంచే బుక్ మై షోలో 4 లాంగ్వేజ్ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఎక్కువగా హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ చూసేవారు ఎవరైనా ఉంటే బుక్ మై షోలో ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. కాకపోతే ఫ్రీగా మాత్రం అవైలబుల్గా లేదు. డబ్బులు కట్టి చూడాలి అనుకుంటేనే ఈ మూవీ చూడండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. ఇంకొక 2 to 3 days అయినా లేకపోతే 1 week అయినా తర్వాత అయినా కానివ్వండి, ఈ మూవీ అయితే ఫ్రీ వెబ్సైట్లోకి అయితే అవైలబుల్గా ఉంటుంది. అప్పుడు మీరు చూడాలి అని అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అయితే అవ్వండి. అక్కడ మాత్రం ఈ మూవీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అప్పుడు మీరు ఫ్రీగానే తెలుగు వాడిలో చూసేయవచ్చు. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే అయితే డబ్బులు పెట్టి చూడాలనుకుంటే వెళ్ళి చూడండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. ఓకే ఫ్రెండ్, చూశారు కదా ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లిస్ట్. ప్రతి ఒక్క మూవీ మీకు తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఈ మూవీస్ మీరు చూడాలనుకుంటే టెలిగ్రామ్లో అయితే ఒకసారి ఫాలో అయ్యి ఆ లింక్ ఓపెన్ చేస్తే అందులో ఈ ప్రతి ఒక్క మూవీ మీకు అవైలబుల్గా ఉంటుంది తెలుగు ఆడియోలోనే. ఇలాగే ప్రతి వీక్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ అలాగే ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. మరలా మనం నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.